ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి దావోస్ కు స్పష్టమైన విజన్ తో వచ్చారు. దావోస్ బయలుదేరే ముందు సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రార్థనలు చేయడం ద్వారా ఆయన రాజకీయంగానే కాదు భావోద్వేగంగా కూడా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ తెల్లవారుజామున జ్యూరిచ్ చేరుకున్న సీఎం కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తో 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని గ్లోబల్ వేదికపై వివరించనున్నారు. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ లో గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హనీవెల్, లోరియల్, నోవెటిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి టాప్ గ్లోబల్ కంపెనీల సీఈఓలతో ఎక్స్క్లూజివ్ మీటింగ్లు ఉండనున్నాయి. తెలంగాణ పెవిలియన్ లో ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ విస్తరణ, ఇన్నోవేషన్ రంగాలపై చర్చలు సాగుతున్నాయి. గతేడాది దావోస్ లో వచ్చిన పెట్టుబడి హామీల అమలు ఈసారి ప్రధాన అజెండాగా మారింది. హైదరాబాద్ లో ఉన్న గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలు విస్తరించడంపై చర్చలు జరుపుతున్నాయి. కొన్ని సంస్థలు హైదరాబాద్ ను తమ ఆసియా హెడ్ క్వార్టర్స్ గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి దావోస్ కు స్పష్టమైన విజన్ తో వచ్చారు. దావోస్ బయలుదేరే ముందు సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రార్థనలు చేయడం ద్వారా ఆయన రాజకీయంగానే కాదు భావోద్వేగంగా కూడా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ తెల్లవారుజామున జ్యూరిచ్ చేరుకున్న సీఎం కు ఘన స్వాగతం లభించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉదయం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాపన చేపట్టినటువంటి పనులకు సంబంధించి ప్రారంభోత్సవం మంత్రితో కలిసిన అనంతరం ఆయన గంట తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దావోస్ కు బయలుదేరి వెళ్ళారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్ లో ప్రవాస తెలంగాణ వాసులు అలాగే భారతీయ ప్రతినిధి అయితే మృదుల్ కుమార్ కూడా ఆయన స్వాగతం పలికారు. తర్వాత కొద్దిసేపు క్రితమే అయితే మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఇండియన్ పెవిలియన్ సంబంధించి ఆయన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మొత్తంగా మనం చూస్తున్నాం ఈసారి సీఎం రేవంత్ రెడ్డి చాలా దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకంటే గత నెలలో డిసెంబర్ లో ఏదైతే హైదరాబాద్ కి వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించారో దీని ద్వారా గ్లోబల్ సమ్మిట్ నుంచి అయితే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇదే కేంద్రంలో మనం చూసినట్లయితే ప్రస్తుతం దావోస్ లో సీఎం పర్యటన మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఆయన చేరుతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన వివిధ సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు, చైర్మన్లతో సమావేశాలు వరుసగా 4 రోజుల పాటు జరుగుతుంది. సో ఆయనతో పాటు అయితే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే అధికారులు ప్రధానంగా 2047 నాటికి భారత్ సమ్మిట్ సంబంధించి అయితే విజన్ డాక్యుమెంట్ సంబంధించి రూపొందించడం జరిగింది. దానికి అనుగుణంగానే $3 ట్రిలియన్ ఎకానమిక్ లక్ష్యంగా అయితే 10% జీడీపీగా తెలంగాణ ఉండేలా ఆసియా ఖండానికి సంబంధించి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. సో దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ లో పర్యటన చేస్తుంది. మనం చూసాం గత ఏడాది ఇదే దావోస్ పర్యటనలో భాగంగా దాదాపు 2,75,000 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. సో ఈసారి కూడా దాంట్లో మించి ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో హైదరాబాద్ వీధిలో కూడా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులతో ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఈసారి మాత్రం గూగుల్, సేల్స్ ఫోర్స్, అలాగే హనీవెల్, లోరియల్, నోవాటిస్, టాటా గ్రూప్ అలాగే ఇతర కంపెనీలకు సంబంధించి ఇన్ఫోసిస్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు, లైఫ్ సైన్సెస్ విషయంలో కావచ్చు, గ్రీన్ ఎనర్జీ ఈ అంశాలకు సంబంధించిన విషయంలోనే పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రధానంగా ముందుకు సాగుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాదు, సైబరాబాదు మనం చూస్తాం. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎలా ఉండబోతున్న విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ లో వివరించారు. సో దాని ఆధారంగానే దేశ విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలతో పెట్టుబడుల తీసుకొచ్చే విధానంలోనూ ఈ దావోస్ పర్యటన మనకు ఉపయోగపడుతుంది సమాచారం కనిపిస్తుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సందర్భంలో ఇవాళ నుంచి ప్రారంభం కావాలి. మన ఇండియన్ కాలం ప్రకారం మరి కాసేపు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు బృందాలతో సమావేశం అవుతారు. అయితే అశోక్, ఐటీ, ఏఐ రంగాలలో భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి?
మనం చూస్తున్నాం హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి దావోస్ వేదికగా కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రధానంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి లాస్ట్ ఏడాది 2,75,000 కోట్లకు సంబంధించి తీసుకురావడం జరిగింది. సో ఈసారి కూడా అదే స్థాయికి మించి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ చేరుకుని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ పెవిలియన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాతనే మొత్తం వరల్డ్ సంబంధించినటువంటి ఎకనామిక్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, వివిధ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఏడాది దావోస్ సదస్సులో వచ్చిన పెట్టుబడి హామీల అమలు పరిస్థితి ఏంటి అశోక్? గతంలో వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఈసారి వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి ఇవన్నిటి కూడా బేరీజు చేసుకుని గతంలో ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీలకు సంబంధించిన విధానాలు కావచ్చు, ఈసారి కూడా ఒప్పందాలకు సంబంధించి కూడా మొత్తం పరిశీలన జరిపే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాం గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనతో పాటు జపాన్, సింగపూర్ కూడా పర్యటించారు. కేవలం దావోస్ వేదికగా 2,75,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. సో వాటికి సంబంధించినటువంటి అమలు పైన కూడా ఎజెండాకి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఒప్పందాలపై కూడా అక్కడ కీలకంగా చర్చించే అవకాశం ఉంది. వాటి ఎగ్జిక్యూషన్ సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో వాటిని కంపేర్ చేస్తూ ఈసారి కూడా దావోస్ వేదికగా నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అండ్ లక్ష్యాల గురించి మీరు చెప్పారు కదండి, వీటిపై చర్యలు అనేవి తక్షణమే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే మనకు గత డిసెంబర్ లోనే హైదరాబాద్ వేదికగా అందులో ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి దేశ విదేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడికి రావడం జరిగింది. సో వారంతా కూడా ఆసియా ఖండం వేదికగా హైదరాబాద్ చూపిస్తున్నారు. సో హైదరాబాద్ లో కూడా ఫ్యూచర్ సిటీ చూస్తున్నారు. అక్కడ భూముల కేటాయింపులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో సో దాని వేదికగానే నిధులు తీసుకొచ్చేందుకు, పెట్టుబడులు రాబట్టేందుకు ప్రభుత్వం కృతజ్ఞత చేరుతోంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి కూడా దావోస్ పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ తెల్లవారుజామున జ్యూరిక్ చేరుకున్నాను. సో ఇవాళ సాయంత్రం మన కాలం ప్రకారం సాయంత్రం ప్రారంభం అవుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఈసారి దావోస్ పర్యటన చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత నెలలోనే నిర్వహించినటువంటి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఆధారంగా ఈసారి దావోస్ పర్యటనకు సంబంధించి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఖచ్చితంగా వివిధ సంస్థలకు సంబంధించిన చైర్మన్ సీఎంతో సీఎం సంబంధించిన అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా సక్సెస్ అయితే పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ దావోస్ పర్యటన అనేది ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది అశోక్? ఇవాళ నుంచి 4 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తారు. దావోస్ లో ఇవాళ నుంచి మొదలైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వరుసగా వివిధ కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన వరుస మీటింగ్స్ ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేట్ సెక్టార్ లో ఏసియా ఖండంలోనే భారత వేదికగా హైదరాబాద్ సంబంధించినటువంటి విషయంలో పెట్టుబడుల అంశానికి సంబంధించిన విషయంలోనే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సో ఆ వేదికను ఉపయోగించుకోవడం ద్వారా తెలంగాణకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ వేదికగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు రాకకు సంబంధించి ప్రధానమైన మీటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.